ఓకే. సో, నార్మల్‌గా మనం కోబాల్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చూసాం? ఎక్స్‌కాబ్ యూజ్ చేసి ఎక్స్‌కాబ్‌లో మనకేముంటది? వాట్ ఈస్ ద యుటిలిటీ యూజ్డ్ ఫర్ కంపైలింగ్ ద కోబాల్ ప్రోగ్రామ్? వాట్ ఈస్ ద యుటిలిటీ యూజ్డ్ టు కంపైల్ ది కోబాల్ ప్రోగ్రామ్? Xcop. ఎక్స్‌కాబ్ అనేది మన జేసీఎల్ మెంబర్ నేమ్ అంతే. దాని లోపల Utility యుటిలిటీ file. చెప్పాను. Utility. I. ఐజీవై సీఆర్‌సీటీఎల్. Hmm. ఓకే. ఎప్పుడు అడిగినా చెప్పాలండి. సో, ద టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంపైల్ ది నార్మల్ COBOL program, we use the IGY CRCTL. IGY CRCTL is the, you can note it down. IGY CRCTL is the utility for compile the normal COBOL program. Okay. So here, let's see how to execute a COBOL plus DB2 program. So now we have the COBOL and also we have the DB2 statements in our COBOL program. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో వాట్ ఆర్ ద స్టెప్స్ నీడ్స్ టు బి ఫాలో టు ఎగ్జిక్యూట్ ఏ COBOL ప్లస్ DB2 ప్రోగ్రామ్? ఓకే. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద 4 లైబ్రరీస్ మనకు కావాలి. ఓకే. నార్మల్‌గా అయితే మనకేం కావాలి? సోర్స్ లైబ్రరీ, కాపీ లైబ్రరీ అండ్ లోడ్ లైబ్రరీ సరిపోతుంది. ఓకే. నార్మల్ COBOL ప్రోగ్రామ్‌కైతే. So here we have to add one more library, that is a DBRM library. So this library is used to for extracting the SQL statements. As we will have the SQL statements kuda untayi kabatti, to extract that SQL statement and store into, for that we need one library, that is the DBRM library. Okay. So before starting your COBOL DB2 program, we should be have these 4 libraries. Okay. First library lo నీ COBOL plus DB2 ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ ఉంటుంది. సెకండ్ కాపీ లైబ్రరీలో ఎయిదర్ డీసీఎల్ జెన్స్, మనకి డీసీఎల్ జెన్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ 10 టేబుల్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, నీ కోబాల్ డిబిట్ ప్రోగ్రామ్లో 10 టేబుల్స్ చూస్తున్నా అంటే 10 టేబుల్స్ యొక్క డీసీఎల్ జెన్స్ కూడా మెన్షన్ చేయాలండి. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క డీసీఎల్ జెన్ జనరేట్ అవుతుంది. వాట్ ఈస్ ద డీసీఎల్ జెన్? డికిల్ జెన్ అంటే ఏంటి? Consists of SQL and queries and its corresponding COBOL queries, and it will get expanded during compilation time. క్వరీస్ కాదండి, వేరియబుల్స్. ఓకే. Where okay. డీసీఎల్జన్ ఈజ్ నథింగ్ బట్, నిన్న 3 సార్లు చెప్పాను. ఓకే. సో డీసీఎల్జన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఏ కాపీ బుక్ విచ్ కంటైన్స్ ది SQL variables and its corresponding COBOL variables. Okay. And it will be expanded during the pre-compilation time. ఓకే. మన COBOL DB2 ప్రోగ్రామ్ కంపైల్ చేసే ప్రాసెస్ని ప్రీ కంపైలేషన్ అంటారు. నార్మల్ కోబాల్ కంపైల్ చేసేదాన్ని కంపైలేషన్ అంటారు. బట్ కోబాల్ DB2 ప్రోగ్రామ్ కంపైల్ చేసేదాన్ని ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ అంటారు. ఓకే. సో చాలా మంది మిస్ అయినట్టున్నారు. ఒకసారి మెసేజ్ పెడతాను. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో ఎస్‌క్యూఎల్ బేసికల్‌గా మనకి ఏవైనా క్వెరీ ట్రిగ్గర్ అయిన తర్వాత దాని యొక్క రెస్పాన్స్ అనేది ఎందులోకొస్తుందో, ఈ ఎస్‌క్యూఎల్ కోడ్ అనే వేరియబుల్‌లోకొస్తుంది. సో క్వెరీ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిందా, ఫెయిల్ అయినా ఇందులోకొస్తుంది. ఎస్‌క్యూఎల్ ఈఆర్‌డీడీలో ఏముంటుందంటే ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫెచ్ అయ్యాయనేది ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ హోస్ట్ వేరియబుల్స్. హోస్ట్ వేరియబుల్స్ ఈస్ నథింగ్ బట్, ఇక్కడ మన కోబాల్ లాంగ్వేజ్‌లో అయితే కోబాల్ వేరియబుల్సే అంటాం. ఓకే. సో వన్స్ నీ క్వెరీ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏదైనా లాజిక్ లైక్ వన్స్ యూ ఫెచ్ ద డేటా, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ ఆన్ ద డేటా, ఆ డేటాని మీద మనం యూ కెనాట్ డైరెక్ట్లీ డూ ఆపరేషన్ ఆన్ ద ఎస్‌క్యూఎల్ వేరియబుల్స్. సో వీ హ్యావ్ టు రిట్రీవ్ ద డేటా ఇంటూ యువర్ హోస్ట్ వేరియబుల్స్. హోస్ట్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ యువర్ కోబాల్ వేరియబుల్సే అండి. ఓకే. You have to retrieve the data into your host variables and you can perform the operation on that. Okay. So please remember this, you cannot perform any operation on the SQL variables. SQL variables మీద నువ్వు ఏ లాజిక్ కూడా రాయలేవు. ఓన్లీ SQL సింటాక్స్ మాత్రమే నువ్వు రాయగలవు. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ద డేటా, వన్స్ యూ ఫెచ్ చేసిన తర్వాత ఆ డేటా మీద ఏ లాజిక్ రాయాలన్నా, సో you should be do only on the host variables. Because of that, so from the table to you have to retrieve the data into your host variables. Host variables is nothing but a COBOL variables. COBOL variables ఎక్కడ ఉంటాయి మనకి? either in the working storage లైనా డిఫైన్ చేసుకోవచ్చు, or you can use the whatever the variables in the DCL gen. సో DCL gen లో ఉన్నవి కూడా నువ్వు యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో yeah, so this is the syntax you have to follow any SQL statement. If you are going to write any SQL statement,
you should be mentioned between the exec SQL and end exec. Okay. So any SQL statement, if you want to write any SQL related statements అన్నిటినీ కూడా exec SQL and exec మధ్యలో మెన్షన్ చేయాలి నీ ప్రోగ్రామ్ లో. ఓకే, exec SQL and exec మధ్యలో. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ద SQL CA కాపీ బుక్. సో SQL CA కాపీ బుక్ మెన్షన్ చేయాలన్నా వీ హ్యావ్ టు మెన్షన్ exec SQL and exec మధ్యలో ఇంక్లూడ్ SQL CA అని మెన్షన్ చేస్తాం. ఓకే, DCLG అని కూడా ఇంక్లూడ్ అని మెన్షన్ చేస్తాం. సో నార్మల్ కాపీ బుక్ అయితే వీ హ్యావ్ టు మెన్షన్ జస్ట్ కాపీ అని పెట్టేసేసి కాపీ బుక్ మెన్షన్ చేస్తాం. బట్ DCLGN కానీ SQL CA కాపీ బుక్ కానీ exec SQL అండ్ exec మధ్యలో మెన్షన్ చేసి include అనే కీవర్డ్తో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఏ SQL స్టేట్మెంట్స్ అయినా కూడా ఐ షుడ్ బి మెన్షన్ ఇన్ బిట్వీన్ ద అండ్ exec. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇన్సర్ట్ స్టేట్మెంట్ కూడా యూ షుడ్ బి మెన్షన్ బిట్వీన్ ద exec SQL అండ్ end exec. సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా exec SQL and end exec. సో ఎనీ SQL రిలేటెడ్ స్టేట్మెంట్ షుడ్ బి మెన్షన్ ఇన్ బిట్వీన్ ద exec SQL అండ్ end exec మధ్యలో నీ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ గైస్? అర్థమైందా? am I క్లియర్? Yes, sir. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వైల్ యు ఆర్ యూజింగ్ ద హోస్ట్ వేరియబుల్, ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ టేబుల్ అని పెట్టేసి ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ పెట్టాను. నువ్వు వాల్యూస్ అనేవి హోస్ట్ వేరియబుల్స్ ద్వారా పాస్ చేయాలి. ఓకే, సో వాల్యూస్ అని పెట్టేసి హోస్ట్ వేరియబుల్స్ అన్నిటిని కూడా ఇలా సెమీకోలన్తో మెన్షన్ చేస్తామండి. ఓకే, సో నీ హోస్ట్ వేరియబుల్లోకి వాల్యూ డేటా పంపించే హోస్ట్ వేరియబుల్ ఆర్ కోబాల్ వేరియబుల్ దీంట్లోకి వాల్యూ పంపించేసి ఈ వాల్యూ ద్వారా నువ్వు SQL వేరియబుల్స్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నావు. ఇలా హోస్ట్ వేరియబుల్స్ అన్నిటిని కూడా సెమీకోలన్స్తో మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టేట్మెంట్స్ కూడా నేను డేటా అనేది హోస్ట్ వేరియబుల్లోకి ఫెచ్ చేసుకుంటాను. సెలెక్ట్ నీ హోస్ట్ SQL వేరియబుల్స్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ ఇంటూ నీ కోబాల్ వేరియబుల్స్లోకి డేటా రీడ్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ ద టేబుల్ ఇన్ ద వేర్ క్లాస్ ఐ హావ్ మెన్షన్ ద కండిషన్. ఓకే, ఈ విధంగా రాసుకుంటాం. సో అప్డేట్ చేసేటప్పుడు కూడా చూడండి, అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు, జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి అంతే. ఐ విల్ షో యూ కోబాల్ ప్రోగ్రామ్, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు నీ హోస్ట్ వేరియబుల్ నేమ్, అంటే దీంట్లో ఉన్న వాల్యూ తోటి నీ SQL వేరియబుల్లో డేటాని అప్డేట్ చేస్తున్నాం అంతే. సో నీ హోస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూని నీ SQL వేరియబుల్స్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ SQL వేరియబుల్స్లో ఉన్న డేటాని హోస్ట్ వేరియబుల్లోకి రీడ్ చేసుకుంటున్నావు. ఓకే, సింటాక్సెస్ అర్థమైంది? మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్ గైస్? అర్థమైందా లేదా? అర్థమైపోతే చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. సార్ రిపీట్ చేయండి. ఓకే, సో జనరల్గా నువ్వు టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి అన్నా, టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయాలన్నా, లేకపోతే టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకున్నాలన్నా కానీ, సో మనం ఏంటంటే సపోజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే నీ హోస్ట్ వేరియబుల్స్ Voice struck out. am I clear now? am I clear? ఇంకా బ్రేక్ అవుతుందా? ఓకే, యా. సో బేసికల్గా నువ్వు DB2 టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి అన్నా, DB2 టేబుల్లో ఏదైనా కాలమ్స్ అప్డేట్ చేయాలి అన్నా, లేకపోతే వేరే కాలమ్స్ నుంచి నువ్వు డేటాని ఫెచ్ చేసుకొని యూస్ చేసుకోవాలన్నా, వీ హ్యావ్ టు యూస్ త్రూ ద హోస్ట్ వేరియబుల్స్. హోస్ట్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్, హోస్ట్ వేరియబుల్స్ అంటే ఏదో అనుకోకండి. హోస్ట్ అంటే ఇక్కడ మనం హోస్ట్ ఏంటి, మనం లాంగ్వేజ్ కోబాల్ లాంగ్వేజ్. సో ఆ కోబాల్ లాంగ్వేజ్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్నే హోస్ట్ వేరియబుల్స్ అంటారు. యూ కెన్ ఆల్సో కాల్ కోబాల్ వేరియబుల్స్ అనుకోండి. ఓకే, సో ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు హోస్ట్ వేరియబుల్స్ అని టెర్మినాలజీ యూస్ చేస్తే మీరు ఏంటో అని వరీ అవ్వద్దు. హోస్ట్ అంటే ఇక్కడ మనకేంటి, కోబాల్ నుంచి మనం హోస్ట్ చేస్తున్నాం, దాన్ని దాంట్లో యూస్ చేసే వేరియబుల్స్ని హోస్ట్ వేరియబుల్స్ అంటారు. సో ఈ హోస్ట్ వేరియబుల్స్ మీకు DCLGలోనే ఉంటాయి, లేదంటే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే సపోజ్ నేను ఇన్సర్ట్ క్వరీ ట్రిగ్గర్ చేస్తున్నాను. ఇన్సర్ట్ క్వరీ ట్రిగ్గర్ చేసేటప్పుడు ఏంటంటే, నువ్వు ఏ కాలమ్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు ఆ కాలమ్స్ని ఫస్ట్ నీ SQL కాలమ్స్ మెన్షన్ చేయాలి. కరెస్పాండింగ్ వాల్యూస్ని
హోస్ట్ వేరియబుల్ ద్వారా ఇలా పాస్ చేస్తాం. డైరెక్ట్గా వాల్యూ అని ఇవ్వచ్చు, లేకపోతే హోస్ట్ వేరియబుల్లోకి పంపించేసి ఆ హోస్ట్ వేరియబుల్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు నీ కరస్పాండింగ్ ఎస్క్యూఎల్ వేరియబుల్స్లోకి. ఓకే, ఇక్కడ ఈ నెంబర్ ఈ నేమ్ అనేది ఎస్క్యూఎల్ వేరియబుల్స్, హెచ్ఎస్ఈ నెంబర్ హెచ్ఎస్ఈ నేమ్ అనేది హోస్ట్ వేరియబుల్స్. ఓకే, హోస్ట్ వేరియబుల్స్ అన్నిటిని కూడా ఇలాగ మనం సెమీ కాలన్స్తో స్టార్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ఇన్సర్ట్ క్వరీ. నౌ సెలెక్ట్ క్వరీ చూడండి. నేను సెలెక్ట్ క్వరీ ఏంటంటే ఎంప్లాయీ నెంబర్ని ఎంప్లాయీ నేమ్ని నేను డేటా ఫెచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫెచ్ చేసుకొని మేబీ ఐ వాంట్ టు డిస్ప్లే దట్ వాల్యూ. సో దాంట్లో వాల్యూ ఏముందో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. డిస్ప్లే అనేది ఏంటి? కోబాల్ స్టేట్మెంట్. సో నీ కోబాల్ స్టేట్మెంట్ ట్రిగ్గర్ చేసేటప్పుడు నీ ఎస్క్యూఎల్ వేరియబుల్ని డిస్ప్లే చేయలేవు. అందుకని ఏంటంటే ఐ హ్యావ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ వేరియబుల్స్ నుంచి నా కోబాల్ వేరియబుల్లోకి రీడ్ చేసుకొని దాన్ని ఆ కోబాల్ వేరియబుల్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, అందుకని నేను చేస్తున్నానంటే సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్ ఇంటూ నా హోస్ట్ వేరియబుల్లోకి రీడ్ చేసుకున్నాను. సో ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి హెచ్ఎస్ నెంబర్లో పడుతుంది. ఆర్డర్ అండి అంతే. ఫస్ట్ ఈ ఎంప్లాయీ నెంబర్ పెట్టాం, కరస్పాండింగ్ ఈ ఆర్డర్ పెట్టాం. ఎంప్లాయీ నేమ్ పెట్టాం, కరస్పాండింగ్ ఈ హెచ్ఎస్ ఈ నేమ్ పెట్టాం. దీంట్లోకి రీడ్ అవుతుంది. సో యూ కెన్ మేక్ ఎనీ ఆపరేషన్స్. ఇప్పుడు నువ్వు ఇఫ్ కండిషన్స్లో పెట్టాలన్నా, లేకపోతే డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే దీన్ని అవుట్పుట్ ఫైల్లోకి రాయాలన్నా, ఎనీథింగ్ ఎనీ ఆపరేషన్ నౌ యూ కెన్ డూ యూజింగ్ దిస్ హోస్ట్ వేరియబుల్. బట్ నువ్వు ఈ ఎస్క్యూఎల్ వేరియబుల్స్లో అయితే చేయలేవు. ఏ ఆపరేషన్ చేయాలన్నా, అంటే ఇఫ్ కండిషన్ మెన్షన్ చేయాలన్నా, లేకపోతే డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే ఫైల్లోకి రాయాలన్నా, ఎనీ ఆపరేషన్ సో యూ కెనాట్ పర్ఫామ్. ఓన్లీ ఎస్క్యూఎల్ వేరియబుల్స్ ఏంటంటే DB2తో కనెక్ట్ అయ్యి అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ ఫెచ్ చేయడం కానీ DB2తో కనెక్ట్ అయ్యి చేయడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు క్లియర్గా ఉందా గైస్? am I clear now? కొంచెం ఓకే, కన్ఫ్యూజన్‌గా ఉంది. చూడండి ఒక్కసారి చూస్తే ఇప్పుడు మళ్ళీ కోబాల్ ప్రోగ్రామ్ కూడా చెప్తాను కదా, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ చూడండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఈ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే, సో అనిల్ మొన్న మీకు ఇంటర్వ్యూ అయినట్టుంది, ఇది అడిగారా? ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ ఏమైనా అడిగారా? హ్మ్. గుర్తులేదా? ఓకే, హ్మ్. యా. సో ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ ఏంటో చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, వాట్ ఇస్ ద ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ అని. ఓకే, సో ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ టు కంపైల్ యువర్ COBOL plus DB2 program. If your COBOL program contains the DB2 statements, to compile that program we use the pre-compilation process. సో నార్మల్ COBOL స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటే నార్మల్ కంపైల్ యూస్ చేస్తాం. But if your program contains the DB2 statements also, then we have to use the pre-compilation process. Okay, in this pre-compilation process, so we use the DSN HPC utility. So DSN HPC utility is used for pre-compilation process. Normal COBOL compiler అయితే IGY CRCTL యూస్ చేస్తాం. For pre-compilation process we use the DSN HPC. Okay, you can note it down. ఓకే, సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే, సో ఫస్ట్ ఇట్ విల్ కామెంట్ అవుట్ ది ఆల్ ద ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఎగ్జిక్ ఎస్క్యూఎల్ అండ్ ఎగ్జిక్ మధ్యలో మెన్షన్ చేస్తాం. సో మెన్షన్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ కామెంట్ అవుట్ ది ఆల్ ది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. అన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ని కూడా కామెంట్ అవుట్ చేసేసి, సో ఇట్ విల్ సెగ్రిగేట్ ది దట్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్, అంటే కామెంట్ చేసిన స్టేట్మెంట్స్ని యువర్ నార్మల్ కోబాల్ స్టేట్మెంట్స్ని సెగ్రిగేట్ చేస్తుంది. అంటే సో ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా DBRM లైబ్రరీలోకి పాస్ చేస్తుంది. మనం DBRM లైబ్రరీ ఒకటి క్రియేట్ చేస్తాం కదా, దాంట్లోకి పాస్ చేస్తుంది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా. నీ నార్మల్ కోబాల్ ప్రోగ్రామ్ని నార్మల్ కంపైలేషన్కి పంపించేస్తుంది. ఓకే, నీ ప్రీ కంపైలర్లో రెండు ఉంటాయండి, నార్మల్ కంపైలర్ ఉంటుంది, DSNHPC రెండు ఉంటుంది. సో కామెంట్ చేసిన తర్వాత వచ్చిన వాటి అన్నిటిని కూడా DBRM లైబ్రరీలోకి పంపిస్తుంది. ఈ కోబాల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా కంపైల్ చేసేసి లింక్ ఎడిట్ ద్వారా లోడ్ మాడ్యూల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ కామెంట్ చేసిన DBRM స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా DBRM లైబ్రరీలోకి పాస్ చేసేసి ఇక్కడ ఏంటంటే సింటాక్స్ చెక్ చేసుకుంటుంది. whatever the SQL statements you have written, so it will check the syntax whether it is proper syntax or not. ప్రాపర్ సింటాక్స్ ఫాలో అయ్యావా లేదా అది చెక్ చేసుకొని చూడండి ఇక్కడ
తర్వాత బైండ్ ప్రాసెస్కి వెళ్తుంది. సో బైండ్ ప్రాసెస్లో ఏంటంటే ఏం జరుగుతుందంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ we want to fetch the data or we want to insert the data. Our intention is through the SQL statement we want to connect it to the database కి మనం కనెక్ట్ అవ్వాలి. either insert కానీ update కానీ select కానీ whatever the statements you have written. సో ఇట్ విల్ ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్టిమైజ్డ్ యాక్సెస్ పాత్. అంటే ఎంత ఈజీగా మనం డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చావో ఆ బెస్ట్ పాత్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఇన్ ద బైండ్ ప్రాసెస్ ఇట్ విల్ డూ ఆల్ దిస్. సో ఎస్క్యూఎల్ సింటాక్స్ చెక్ చేస్తుంది, తర్వాత బెస్ట్ ఆప్టిమైజ్డ్ యాక్సెస్ పాత్ని తీసుకొని వస్తుంది. ఓకే, సో వన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ పాత్ తర్వాత ఎర్రర్స్ అన్నీ కూడా చెక్ చేసేసి దెన్ ఇట్ విల్ క్రియేట్ ద ప్యాకేజ్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ద 10 ప్రోగ్రామ్స్ 10 టేబుల్స్ యూస్ చేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్క టేబుల్ కూడా ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్యాకేజీ విత్ కలెక్షన్ కలిపి అంటే ఇప్పుడు 10 టేబుల్స్ ఉంటే 10 ప్యాకేజెస్ క్రియేట్ చేస్తుంది. సో త్రూ ఆల్ ద ప్యాకేజెస్ కలెక్షన్ ఇట్ విల్ క్రియేట్ ద సింగిల్ ప్లాన్. అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఒక ప్రోగ్రామ్కి అన్నిటికీ కలిపి ఒక్కొక్క ప్లానే ఉంటుంది. నీ ప్రోగ్రామ్లో 10 టేబుల్స్ ఉండొచ్చు, 10 టేబుల్స్ ఉంటే 10 ప్యాకేజెస్ ఉంటాయి, ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ప్యాకేజ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ విల్ డూ. సో ఇక్కడ క్రియేట్ అయిన ప్లాన్ యూస్ చేసుకొని మనం ఈ లోడ్ మాడ్యూల్ యూస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకే, సీ హియర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సో ప్రీ కంపైలేషన్ ప్రాసెస్కి వీ యూజ్ ద DSN HPC. DSN HPC utility the program that use the pre-compilation process. It searches all the SQL statements, include members and comment out that them in the program. SQL statements అన్నిటిని కూడా చెక్ చేసుకొని కామెంట్ అవుట్ చేస్తుంది. The SQL statement which are commented out are replaced by the COBOL call statement. ఓకే, ఏవైతే కామెంట్ చేసావో దాన్ని COBOL call statements తోటి రీప్లేస్ చేసిద్ది. All the commented out SQL statement are extracted and put into the DBRM member. DBRM లైబ్రరీలో ఉన్న మెంబర్లో పెట్టేస్తుంది. సో బోత్ SQL CA and DCLgen copy books are expanded in the pre-compilation process only. This is we already discussed. It also creates and assign the timestamp to the modified code and DBRM member. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మెంబర్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా DBRM లైబ్రరీలో, దానికి ఒక టైం స్టాంప్ అసైన్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కంపైల్ అయిందని ఆ టైం స్టాంప్ని ట్యాగ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ అర్థమైంది అందరికీ ఏం జరుగుతుందో? గైస్, am I clear? హలో గైస్, అర్థమైందా లేదా? సార్ అర్థం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే నార్మల్ మాడిఫైడ్ కోబాల్ కోడ్ వుడ్ గో ఫర్ ద నార్మల్ కంపైలేషన్ ప్రాసెస్. ఇక్కడ కామెంట్ చేసిన SQL స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనకి DBRM లైబ్రరీలో పంపించేస్తుంది. సో ఇప్పుడు మనకేంటంటే నీ కోబాల్ స్టేట్మెంట్స్ని SQL స్టేట్మెంట్ని సపరేట్ చేసాం ఫస్ట్ అంతే. ఓకే, ఆ సపరేషన్ ఎలా జరుగుతుంది? SQL స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా కామెంట్ చేసేసి దట్ బ్రింగ్ అంటే కోబాల్ కాల్ స్టేట్మెంట్తో రీప్లేస్ చేసేసి తీసుకెళ్ళి DBRM లైబ్రరీలో మెంబర్లో పడేస్తుంది. సో నౌ వీ హ్యావ్ ద ఓన్లీ కోబాల్ స్టేట్మెంట్స్. దట్ కోబాల్ స్టేట్మెంట్స్ విల్ గో ఫర్ ద నార్మల్ కంపైలేషన్. నార్మల్ కోబాల్ కంపైలేషన్ ఏంటి? IGY CRCTL. సో ఈ కోబాల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా IGY CRCTL ద్వారా కంపైల్ అయిపోయి లింక్ ఎడిట్ ద్వారా లోడ్ మాడ్యూల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి DBRM మెంబర్లో మన SQL స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఉన్నాయి. సో వాటిని ఏంటంటే త్రూ ద బైండ్ ప్రాసెస్. సో బైండ్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ ఇక్కడ బైండ్ ప్రాసెస్లో మనకు ఒక కంపైలర్ ఉంటుందండి. బైండ్ ప్రాసెస్లో ఏంటంటే SQL స్టేట్మెంట్ కంపైల్ చేయాలి. సో దానికోసం మనం IKG-EFT01 యూస్ చేస్తాం. IKJ-EFT01 is a type of a compiler for SQL statements. ఓకే, SQL స్టేట్మెంట్స్ని కంపైల్ చేయడం కోసం మనం ఏం యూస్ చేస్తామంటే IKJ-EFT01 అనే కంపైలర్ యూస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ నీ ఎక్స్ట్రాక్ట్ అయిన కోబాల్ SQL స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా సింటాక్సెస్ చెక్ చేసుకుంటుంది. సో సింటాక్సెస్ చెక్ చేసుకొని తర్వాత సో ఆప్టిమైజ్డ్ యాక్సెస్ పాత్ తెచ్చుకొని సో ఆ SQL స్టేట్మెంట్ని ఇప్పుడు టేబుల్లో యాక్సెస్ చేసుకోవడానికి నీకు యాక్సెస్ ఉందా లేదా చెక్ చేసి దెన్ ఇట్ విల్ క్రియేట్ ద ప్యాకేజ్. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేసి అట్ ద ఎండ్ ఇట్ విల్ క్రియేట్ ద ప్లాన్ ఫర్ కంప్లీట్ దట్ ప్రోగ్రామ్. ఓకే,
So now we use that plan and that compile aina COBOL code load తీసుకొని we will execute the our COBOL DB2 program. Any doubts guys? అర్థమైందా? ప్రీ కంపైలేషన్ ప్రాసెస్ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అనిల్, భరత్, దుర్గారావు బైండ్ ప్రాసెస్. ఓకే, యా యా. సో బైండ్ ప్రాసెస్ లో ఏం చేస్తుందంటే బైండ్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటి, నౌ వీ గాట్ ద ఓన్లీ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. సో నార్మల్ కోబాల్ విల్ గోస్ అండ్ క్రియేట్ ద లోడ్ మాడ్యూల్, బట్ ఫర్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, ఓకే, ఫర్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ వీఆర్ ఇన్ ద DBRM లైబ్రరీ. సో DBRM లైబ్రరీలో సో మన వన్ సెకండ్. ఓకే, సో నౌ వి ఎక్స్ట్రాక్టెడ్ ది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం DBRM లైబ్రరీలో మెన్షన్ చేసాం. సో వీటిని ఏంటంటే మళ్ళీ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ వరకు మనం కంపైల్ చేయాలండి. సో కంపైల్ చేయడానికి మనం యూస్ చేసే యూటిలిటీయే IKJEFT01. IKGFT01 is the compiler which is used for compiling the your pure SQL statements. SQL statements అన్నిటిని కూడా కంపైల్ చేసి బైండ్ చేస్తుంది. ఓకే, ఇందులో ఏం చేస్తుందంటే ఈ బైండ్ ప్రాసెస్లో వాట్ ఎవర్ ద SQL స్టేట్మెంట్స్ రిసీవ్డ్ ఇట్ విల్ చెక్ ద సింటాక్సెస్. సో ద సింటాక్సెస్ చెక్ చేసుకొని సో దెన్ ఇట్ విల్ క్రియేట్ ద ప్యాకేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్. మనకు ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేసి సో దాన్ని ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఆల్ ద ప్యాకేజెస్ విత్ కలెక్షన్స్తో కలిపి అట్ ద ఎండ్ ఇట్ విల్ క్రియేట్ ద ప్లాన్. ఇప్పుడు 10 టేబుల్స్ ఉంటే 10 ప్యాకేజెస్ క్రియేట్ అవుతాయి. ఆ 10 ప్యాకేజెస్ ప్లస్ కలెక్షన్స్తో, కలెక్షన్స్ అంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క కలెక్షన్ ఉంటుందండి. ఓకే, సో ఆ కలెక్షన్స్ కలిపి ఇట్ విల్ క్రియేట్ ద ప్లాన్. ఓకే, వన్స్ వీ గెట్ ద ప్లాన్, ఆ ప్లాన్ ప్లస్ ఇక్కడ మనకి వచ్చిన లోడ్, నార్మల్ కోబాల్ లోడ్ వస్తుంది కదా, ఈ లోడ్. సో ఈ రెండు యూస్ చేసుకొని మన కోబాల్ DB2 ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. నౌ క్లియర్ గైస్? క్లియర్? Yes, clear, sir. దుర్గారావు, అనిల్, భరత్, Yes, sir, clear. రాము, క్లియర్? ఓకే, సో ప్లాన్లో ఏముంటుందో చూడండి. యా, సో ప్యాకేజ్ ఈజ్ ఏ నాట్ ఎగ్జిక్యూటబుల్. మనకి ప్యాకేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూటబుల్గా ఫార్మాట్లో ఉండదు. సో ప్లాన్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఏ ప్లాన్ మే కంటైన్స్ ద 1 or more ప్యాకేజెస్. చెప్పాను కదా, ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ప్యాకేజెస్ అన్నీ కలిపి కూడా ప్లాన్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీ DB2 అప్లికేషన్ రిక్వైర్స్ ద ప్లాన్ టు ఎగ్జిక్యూట్. మనం DB2 ప్రోగ్రామ్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలన్నా కానీ మనకి ప్లాన్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్లాన్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ద DB2 కమాండ్ బైండ్ ప్లాన్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది బైండ్ ప్యాకేజ్, బైండ్ ప్లాన్ అని. ఓకే, ఈ ప్లాన్స్ కూడా మీకు మీ DBA వాళ్ళే క్రియేట్ చేస్తారు. అందుకని నేను దీన్ని ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఓకే, ఈ ప్లాన్ అనేది కూడా మీకు DBA వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ప్లాన్. జస్ట్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి మన ప్రోగ్రామ్ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మెంబర్ దగ్గర మన ప్రోగ్రామ్ మాత్రమే మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, so while creating the plan we have to specify the collection list name to which we want to link the package. మనం ప్యాకేజ్కి ఏదైతే లింక్ చేయాలనుకున్నామో ఆ కలెక్షన్ ఇస్తాం. While creating the package we have to use the collection list which have given in bind plan, so that packages indirectly will be linked to the plan, means the activities package would be transferred to the plan. సో ఈ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ప్లాన్లో కన్వర్ట్ చేయడానికి మనం కలెక్షన్స్ అనే లిస్ట్ యూస్ చేస్తాం. ఇవన్నీ కూడా DBA వాళ్ళు ఇస్తారండి, మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓన్లీ థింగ్ ఈస్ దే విల్ గివ్ దిస్ లిస్ట్ ఆఫ్, ఈ లిస్ట్ ఇలా ఇచ్చేస్తారు మీకు. సో వాట్ వీ హ్యావ్ టు డూ రైట్, వీ హ్యావ్ టు చేంజ్ ఓన్లీ దట్ మెంబర్. ఈ మెంబర్ మాత్రమే మనం చేంజ్ చేస్తాం అంతే. ఓకే, మై క్లియర్ గైస్? మై క్లియర్? Okay, Sir. so now let's go and compile and execute a one COBOL DB2 program గురించి చూద్దాం. ఓకే, పెన్ డ్రైవ్స్ తీసుకున్నారు బట్ ఎవ్వరూ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు.
సో ఆల్ COBOL DB2 programs are in demo.cobol.db2లో ఉంటాయండి. ఓకే, నార్మల్ COBOL అయితే మనకి demo.cobol లో ఉంటుంది. demo.cobol.db2లో COBOL DB2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ లోపల మాకు ఇచ్చిన పెన్ డ్రైవ్స్ ఉంటాయి సార్ అవి. అన్నీ ఉన్నాయండి, అదేగా చెప్పేది. మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ లో ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి, అన్నీ కూడా మీకు ఇచ్చాము. అది ఇప్పుడు దాకా చూడలేదు. వెరీ గుడ్ భరత్. లేదు సార్, ఇది డెమో డాటా, అది దానవచ్చు సార్. ఈ డెమో చూడండి 3.4 ఓపెన్ చేసి చూస్తే ఉంటాయి అన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మనం డైలీ డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీ పెన్ డ్రైవ్ లో ఉన్నాయండి. అన్నీ మీ పెన్ డ్రైవ్ లో వేసి ఇచ్చాము, మీరు ప్రాక్టీస్ చేయాలి కానీ. యా, ఓకే. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఓకే, సో సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ డివిజన్ మెన్షన్ చేసాం. ఇప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్, హౌ టు యూజ్ ద SQL పార్ట్ ఇన్ ద COBOL ప్రోగ్రామ్. సో COBOL మనం ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్తున్నాను. ఓకే, సో ఇక మై రిక్వైర్మెంట్ ఈస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ పాసింగ్ ఆన్ ఎంప్లాయీ నెంబర్. ఐ హ్యావ్ ఏ ఎంప్లాయీ టేబుల్. ఆ ఎంప్లాయీ టేబుల్లో నేను ఒక పర్టికులర్ ఎంప్లాయీని డేటా రీడ్ చేసుకొని డిస్ప్లే చేయాలి. ఓకే, సో నార్మల్గా సెలెక్ట్ క్వరీతో నువ్వు ట్రిగ్గర్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఆ వాల్యూని డిస్ప్లే చేసి చూపించాలి. ఎలా చేస్తాం ఏంటి అనేది. సో ప్రోగ్రామాటికల్గా చేయడానికి ఇది COBOL DB2 ప్రోగ్రామ్లో. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఓకే ఓన్లీ డిస్ప్లే పర్పస్ అయితే ఓకే, లేదు ఐ వాంట్ టు రీడ్ ద డేటా అండ్ ఐ వాంట్ టు పాస్ ఇట్ టు ఇన్ ద ఫైల్. ఒక ఫైల్లో డేటా రీడ్ చేసుకొని పంపించాలి. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు స్పూఫీ నుంచి క్వరీ ట్రిగ్గర్ చేస్తావు. స్పూఫీ నుంచి క్వరీ ట్రిగ్గర్ చేస్తే ఇట్ విల్ జస్ట్ డిస్ప్లే ద వాల్యూ. బట్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ దట్ వాల్యూ ఇన్ టు ఫైల్, ఒక ఫైల్లో పంపించాలి, అప్పుడు ఎలా చేస్తావు? అప్పుడు ఎలా చేయాలంటే అప్పుడు నువ్వు COBOL DB2 ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఓకే, సో ఐడెంటిఫికేషన్ డివిజన్లో నీ ప్రోగ్రామ్ నేమ్ మెన్షన్ చేస్తాం. ఇన్ ద ఎన్విరాన్మెంట్ డివిజన్ ఐ హ్యావ్ మెన్షన్ ద సో వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో నీ డిసిల్జన్ని నీ SQLCని మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేస్తామండి. ఓకే, all the DCLgens and SQLCA should be mentioned in the వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనం మెన్షన్ చేయాలి. సో నాకు ఎంప్లాయీ నెంబర్ అనే ఒక వర్కింగ్ స్టోరేజ్ వేరియబుల్ కావాలి. తర్వాత ఎగ్జిక్ SQL అండ్ ఎండ్ ఎగ్జిక్ మధ్యలో ఇంక్లూడ్ SQLCA మెన్షన్ చేశాను. తర్వాత నేనేంటి ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా రీడ్ చేసుకోవాలి కాబట్టి ఎంప్లాయీ టేబుల్ యొక్క DCLgen మెన్షన్ చేశాను. EMP టేబుల్ ఇది ఎక్కడ ఉంటుందండి? ఈ DCLgen అనేది నీ కాపీ బుక్ లైబ్రరీలో ఉంటుంది. యూ ఓపెన్ దట్. ఇందులో ఉంటుంది. సో in this library you will have that DCLgens. ఓకే, ఆ లైబ్రరీని మనం కంపైల్ చేసేటప్పుడు మళ్ళీ ప్రొవైడ్ చేస్తామండి. సో 3.4కి వెళ్ళి చూసామంటే see here, this is the DCLgen. ఓకే, ఎంప్లాయీ టేబుల్కి దిస్ ఇస్ ద DCLgen, EMP టేబుల్కి DCLgen ఇది. సో వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద ఇంక్లూడ్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ టేబుల్. మీటింగ్ అని ఎండ్ అయిపోతే రీజాయిన్ అవ్వండి. ఓకే, సో హియర్ మెన్షన్ చేశాను ఎగ్జిక్ SQL ఇంక్లూడ్ EMP టేబుల్ అండ్ ఎగ్జిక్. సో ఇక్కడ నా DCLgen మెన్షన్ చేశాను. ఇక్కడ నేనేంటి ఎంప్లాయీ టేబుల్ ఒకటే యూస్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద మల్టిపుల్ టేబుల్స్ ఉంటే వాటన్నిటి DCLgen కూడా ఇలా ఎగ్జిక్ SQL అండ్ ఇండెక్స్ మధ్యలో ఇంక్లూడ్ మెన్షన్ చేసి అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? ఈ పార్ట్ అర్థమైంది ఇంతవరకు? సో SQLCA అనేది కామన్గా కాపీ బుక్. ఇది ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ SQL స్టేట్మెంట్స్ ఏవి యూస్ చేస్తున్నా కానీ ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కరెస్పాండింగ్ టేబుల్స్ ఏవైతే టేబుల్స్ యూస్ చేస్తున్నావో దాని యొక్క DCLgensని వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మెన్షన్ చేస్తాం. ఓకే, నౌ వీ హ్యావ్ డిక్లేర్డ్ ద కాపీ బుక్స్ వరకు మెన్షన్ చేస్తాం. సో నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐఎమ్ పాసింగ్ వన్ ఎంప్లాయీ నెంబర్ ఫ్రమ్ ద JCL సిస్టమ్. సో JCL సిస్టమ్ ఒక ఎంప్లాయీ నెంబర్ పంపిస్తున్నాను. ఆ ఎంప్లాయీ నెంబర్కి DB2 టేబుల్లో ఉన్న డేటాని ఫెచ్ చేయమని చెప్తున్నాను. ఫెచ్ చేసి డిస్ప్లే చేయమంటున్నాను, ఓన్లీ డిస్ప్లే. ఓకే, సో హియర్ సో యాక్సెప్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఎంప్లాయీ నెంబర్ని వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఇక్కడ చూడండి WS ఎంప్లాయీ నెంబర్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లోకి మెన్షన్ చేశాను.
ఓకే. సో, తర్వాత ఆ ఎంప్లాయీ నంబర్ ఒకటిని డిస్‌ప్లే చేశాను. నౌ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ ద ఎస్‌క్యూఎల్ క్వెరీ. ఎగ్జిక్ ఎస్‌క్యూఎల్, ఎండ్ ఎగ్జిక్ మధ్యలో సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ స్టేటస్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ జాయిన్, బేసిక్ సాలరీ, హెచ్ఆర్ఏ అలవెన్స్. సో, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా నాకు కావాలి. సో, దాన్ని ఐ యామ్ రీడింగ్ ఇంటూ మై హోస్ట్ వేరియబుల్స్. ఓకే. ఈ హోస్ట్ వేరియబుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే నీ డీసీఎల్‌జన్ ఓపెన్ చేసావంటే చూడండి. ఇఫ్ యూ ఓపెన్ దిస్ డీసీఎల్‌జన్ ఇదిగోండి. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ స్టేటస్, ఎంప్లాయీ నంబర్. మీకొక బ్లైండ్‌గా ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఎస్‌క్యూఎల్ వేరియబుల్స్‌కి, హోస్ట్ వేరియబుల్స్‌కి డిఫరెన్స్ ఏముంటదని. ఏంటిదది? బ్లైండ్ సైన్ ఒకటుంటది. దాన్ని మనం బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ కోలన్, వేరియబుల్స్. ఆ! ఆ! సారీ? కోలన్, సెమికోలన్, కోలన్. యాహ్! హోస్ట్ వేరియబుల్స్‌కైతే సెమీకోలన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి. ఎస్‌క్యూఎల్ వేరియబుల్స్‌కైతే అండర్ స్కోర్ ఉంటుంది. హోస్ట్ వేరియబుల్స్ అయితే హైఫన్ ఉంటది. హైఫన్. ఓకే. చూడండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎస్‌క్యూఎల్ వేరియబుల్సే ఇస్తామండి. ఓకే. సెలెక్ట్ ఎంప్లాయీ అండర్‌స్కోర్ నంబర్, ఎంప్లాయీ స్టేటస్. నువ్వు టేబుల్‌లో ఏ ఫీల్డ్స్ అయితే కావాలో అవి మెన్షన్ చేసుకొని ఇంటూ నీ హోస్ట్ వేరియబుల్‌లో క్రియేట్ చేసుకుంటావు. ఇంటూ నీ హోస్ట్ వేరియబుల్స్. ఓకే. సెమీకోలన్ ఎంప్లాయీ నంబర్, సెమీకోలన్ ఎంప్లాయీ స్టేటస్. ఇక్కడ చూడండి ఇదిగోండి. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ స్టేటస్. ఓకే. నీ హోస్ట్ వేరియబుల్‌లోకి రీడ్ చేసుకొని ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ నంబర్ ఈక్వల్స్ టు నీ నంబర్. వాటెవర్ ద ఎంప్లాయీ నంబర్ యూ ఆర్ పాస్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? జేసీఎల్ఎస్ సిస్టమ్‌లో నేను ఒక ఎంప్లాయీ నంబర్ పంపిస్తాను. ఆ ఎంప్లాయీ నంబర్ యొక్క స్టేటస్, లాస్ట్ నేమ్, సాలరీ ఇవన్నీ కూడా ఫెచ్ చేయమని చెప్తున్నాను. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఓకే. ఇన్ ద వేర్ క్లాస్ వీ హావ్ టు మెన్షన్ దట్ ఎంప్లాయీ నంబర్. ఎంప్లాయీ నంబర్‌ని ఎక్కడ రీడ్ చేసుకున్నా నేను? ఇన్ యాక్సెప్ట్ కీవర్డ్ ఐ హావ్ రీడ్ దట్ వాల్యూ ఇంటూ డబ్ల్యూఎస్ ఎంప్లాయీ నంబర్‌లోకి రీడ్ చేసుకున్నాను. సో, దాన్ని ఇక్కడ వేర్ క్లాస్‌లో కండిషన్ మెన్షన్ చేశాను. ఓకే. ఈ సింటాక్స్ అర్థమైందా అందరికి? ఎనీ డౌట్స్ ఆన్ ది సింటాక్స్? సెలెక్ట్ సింటాక్స్ అర్థమైందా అందరికి? గైస్ ఎనీ డౌట్స్? ఫస్ట్ సెలెక్ట్ అని పెట్టేసి నీ ఎస్‌క్యూఎల్ వేరియబుల్స్ మెన్షన్ చేయాలి. ఆ ఎస్‌క్యూఎల్ వేరియబుల్స్‌ని రీడ్ చేసి ఇంటూ నీ హోస్ట్ వేరియబుల్‌లోకి రీడ్ చేసుకోవాలి. ఓకే. డైరెక్ట్‌గా మనం సెలెక్ట్ ఇవి పెట్టేసేసి వీటి మీద మనం ఆపరేషన్ చేయలేము. ఓకే. ఆ ఎస్‌క్యూఎల్ వేరియబుల్స్‌ని హోస్ట్ వేరియబుల్‌లోకి రీడ్ చేసుకొని తర్వాత మనం రాయాలి. సో, ఇక్కడ మనం ఇంటూ పెట్టేసి ఫ్రమ్ ద టేబుల్ ఏ టేబుల్ నుంచి అయితే రీడ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ అండ్ ఇన్ వేర్ క్లాస్ వీ హావ్ టు మెన్షన్ ద కండిషన్. సో, ఇక్కడ మనకి జస్ట్ సింపుల్ క్వెరీ చెప్తున్నానండి మీకు అంతే. ఒక ఎంప్లాయీ నంబర్ యొక్క డీటెయిల్స్ ఫెచ్ చేయమంటున్నాను అంతే. ఓకే. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే మల్టిపుల్ కండిషన్స్ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఓకే. క్లియర్ గైస్? Yes, sir. ఓకే. వన్స్ ఇప్పుడు క్వెరీ ట్రిగ్గర్ అయింది. ఓకే. సో, జనరల్‌గా మనం ఫైల్‌లో ఎలాగైతే దాని స్టేటస్ చెక్ చేసామో ఇక్కడ కూడా మనం క్వెరీకి రాస్తాం. ఎవాల్యుయేట్ ఎస్‌క్యూఎల్ కోడ్. ఈ వేరియబుల్ ఎక్కడ ఉంటదని చెప్పానండి? ఏ కాపీ బుక్‌లో ఉంటది? ఎస్‌క్యూఎల్ కోడ్, ఎస్‌క్యూఎల్ ఈఆర్‌డీడీ అనే ఒక కాపీ బుక్‌లో ఉంటదని చెప్పాను. ఏ కాపీ బుక్‌లో అది? సో, డిఫాల్ట్ కాపీ బుక్‌లో ఉంటదని చెప్పాను. ఏ కాపీ బుక్ అది?